మావా, మేకలకు కష్టాలున్నాయి, పశువులకు పాకలున్నాయి, మనకు మాత్రమే ఏ గూడు లేదు. ఏమే ఇంకా బయట టైం 8 అవుతుంది. అమ్మో 8 అవుతుందా? అంతలో ఎవరు టైం 8 అవుతుంది. అమ్మో 8 అవుతుందా? ఎంత ప్రమాదం! ఇదిగో బజ్జీల బండి టైం 8 అవుతుంది. ముందు డబ్బులు తీసుకోవా? 10 గుంటే రేపు తీసుకుంటారా? వచ్చాను. టైం 8 అవుతుందని అందరూ భయపడి పారిపోతున్నారు. ఎవరు వస్తున్నట్టు? దొంగతనానికి మనం వస్తున్నామని తెలిసి లైన్ క్లియర్ చేసినట్టు అన్నారు చూడు. నక్కందుకు వచ్చినట్టు పద. బకాసుడు ఊరి మీద పడి జనాన్ని తింటున్నట్టు ఎందుకలా పరిగెడుతున్నారు మావా? ఈ ఊళ్ళో నాథ బ్రహ్మని ఓ రాక్షసు గాయకుడున్నాడు. వాడు గొంతెత్తి పడితే జన నష్టం, ప్రాణ నష్టం, ఊరికే అరిష్టం. నన్ను వదలండి బాబు, నా పెళ్ళానికి నేను ఒక్కడే మొగ్గుండి. కత్తితో పొడిచి చంపే వాళ్ళని చూశాం, తుపాకీతో కాల్చి చంపే వాళ్ళని చూశాం. ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? చరణ కొంకిడులు గొల్లు గొల్లు మన కర్ర కంకణము గల్లలాడగా ఇలీల కచబర ఇలాస బంధుర తన్నుల గది చంచలించిపోగా ఆడవే మయూరే నటన మాడవే మయూరే నీ కులుకును గని నా పలుకులే రవ్వ నీ నటనలు గని నవ్వ కవిత ఎలవగా ఆడవే మయూరే మయూరే మయూరే. పాలనేత్ర సంభ్రమ వజ్వాలలు ప్రశవశరుని దహించగా పదిని గోలు పడి రతీదేవి దుఃఖితమది రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమద గణము కనిపించగా ప్రమదనాదకర పంకజ భాంకృత ఢమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంచలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కురుల వికృత దిక్కృతుల సహస్రమణ సంచలిత భూత్కృతుల కళ్ళలోన కనుబొమ్మలోన అదరాలిలోన బెదరాలి పైన గళజీమలోన కటిదోమలోన కరయుగములోన నీ మొగములోన నీ ఒంటిలోని ప్రతి ఇంచిలోన అనంత యదములు అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే. లేవండి బాబు లేవండి. ఓహో, ఇది పాట? టమోటాల పరోటా. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం బాబు. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవలసింది మేం కదా. ఇన్ని యుగాలకు నా పాట వినే మీలాంటి సరస్సు దొరికినందుకు ఏడుపు వచ్చేసి. ఓ అదే పాటలాగా ఏడిచారు అనుకున్నాను. దయచేసి మీ దగ్గర శిష్యరికం చేసి దురదృష్టం మాకు ప్రసాదిస్తారా? నా దగ్గర శిష్యరికమా? అవును సార్, నేర్చుకుంటే మీలాంటి విద్యుత్ ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. విద్యుత్ కాదరా ఎదవా, విద్వత్తనాలి. ఓహో, ఇంకా నయం నా మాట చీఫ్ మినిస్టర్ వినుంటే ఇతన్ని కరెంట్ అప్పడుగుండేవాడు. అవును సార్, నాకు ఒక సందేహం. మీలాంటి గొప్ప సంగీత సామ్రాట్ ఇంత చిన్న ఊరిలో ఉండటమా? కాలం గానానికి శాపం బాబు. జన్మమెత్తితిరా అనుభవించితిరా సంగీత సమారోహంలో ఓడిపోయితిరా. చాలు చాలు చాలు, అనుభవించింది చాలు. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు బాబు. చూడటానికి త్యాగయ్య అన్నమయ్య టైప్ లో ఉన్నారు. ఎవరు బాబు మీరు? మై డియర్ మీసాలున్న శంకరాభరణం శంకర శాస్త్రి గారు. నేను ఉత్తరాంధ్రకే ఉత్తముడైన గోపిని. వీడు నా ఫ్రెండ్ చందు. నువ్వు నోరు ముస్తావా ముందు? సార్, ఈ వీధిలో అద్దెకి ఇల్లు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం, కానీ ఎవ్వరూ ఇవ్వనని మొండికేశారు. విరక్తితో వెళ్లిపోదామని బయలుదేరుతుంటే పంది కుక్కులు తీగలు కొరికిన ఫిరేలులాగా మీరు కనిపించారు సార్. మీరు ఆశీర్వదించి సెలవిస్తే మేం పారిపోతాం. ఆగండి. ఈ వీధిలో మీకు ఇల్లు అద్దెకు ఇవ్వను అన్న వెధవ ఎవడు? అందరూ వెధవలే, స్వరాల చారల పులి. అయితే ఇప్పుడే భూపాల రాగం పాడి వాళ్ళ కపాలం బద్దలు కొడతా. ఎవరు వాడు? నా ఊళ్ళో నా వీధిలో నా శిష్యులకి ఇల్లు అద్దెకి ఇవ్వనంటారా? అందరికీ ఇదే నా హెచ్చరిక. ఇక మీదట నా శిష్యులు నా ఇంట్లోనే ఉంటారు. నా పాట వింటూ. ఎలా ఉంది వార్నింగ్? ఏరి వీళ్ళు